నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే, ప్రభు మనల్ని గెలవగలిగితే, ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే, అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైంది. ఇది యాకోబు జీవితంలో కనపడింది. దాటిపోయాడా? హిజ్కియా కన్నీళ్లు కూడా దాటిపోలా. ఏడిస్తే తట్టుకోలేడు. ఎవరు ఏడిస్తే? మనం. నువ్వు అనుకుంటావు నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్లు చూసి కూడా ఎవరికి జాలేదని. ఎవరికి లేకపోవటం ఏందా? ఆయన ఉన్నాడు, చూచుచున్న దేవుడు. నీ కన్నీళ్ళు ఎక్కడ వైపు తగులుతున్నాయి తెలుసా? దీన మనసు కలిగి నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది? ఆయన పాదాలకు తగులుతున్నాయి. పోయి ఆ కన్నీళ్లను బుడ్డిలో దాచిపెడుతున్నాడు. బుడ్డిలో. నేను చెప్పలా, ఇవన్నీ బైబిలే చెప్పింది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా.